ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము తోడయ్యన్న దేవుడు. చదువుకుందామండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. గమనిద్దామండి వచనాన్ని. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి అనేక విషయాలు వ్రాసి చివరిగా వ్రాసిన విషయాలను పై వాక్యంలో చదువుకున్నాం. ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నను, యేసయ్యను కలిగి ఉండకపోతే ఉన్నవన్నీ వ్యర్థమే అని, యేసయ్యను కలిగి ఉండిన వారు పైన చదువుకున్నవన్నీ మన హృదయాల్లో పాటించాలని వాక్యం చెప్తూ ఉందండి. సంతోషంగా ఉండమని, సంపూర్ణులై ఉండమని, ఆదరణ కలిగి ఉండమని, ఏక మనస్సు కలిగి ఉండాలని, సమాధానము కలిగి ఉండమని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉందండి. అసలు ఎప్పుడు సంతోషం కలిగి ఉంటాము? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వాక్యం చెప్తూ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడ్చి ప్రలాపించవద్దు, శుభప్రదమైన నిరీక్షణ మనకి ఉన్నది అని వ్రాయబడినట్లు ప్రభువునందు సంతోషంతో నిరీక్షణతో ఉందామండి. దైవజనుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతను ఆనందించుడి అని వ్రాయచు ఉన్నాడు. మరి ఇలా వ్రాయడానికి ముందున్న వాక్యములో ఎందుకు ఆనందించాలో వివరిస్తూ ఉన్నాడు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి కనుక సంతోషించాలి అని. రకరకాల సంతోషాలు ఉన్నాయి, కానీ దేవుని ప్రజలు సంతోషించవలసిన సంతోషము ప్రత్యేకమైనది అని బైబిల్ ద్వారా మనం తెలుసుకుందామండి. మరి మన పేర్లు తప్పనిసరిగా జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి. అదే నిజమైన సంతోషము. ఎవరి పాపములు క్రీస్తు రక్తము చేత కడగబడతాయో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి అని బైబిల్ చెప్తూ ఉంది. మరి గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేర్లు వ్రాయబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. ఆ దినమున గ్రంథాలు విప్పబడతాయి, మన పేర్లు కనపడాలి. లేకపోతే మన ఆత్మ చావదు, అగ్ని ఆరదు. మరి ఈ లోకములో ప్రేమతో, సమాధానంతో, వేరొకరి పట్ల ఆదరణతో జీవిద్దామండి. మరి మానవులంతా ఏదో ఒక సమస్యతో, మరి దుఃఖంతో మునిగి ఉంటారు. ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆదరణ ప్రతి వ్యక్తికి అవసరము. అది ఎక్కడ ఎలా పొందాలి అని మనం ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయం ద్వారా బైబిల్ ఏమంటుందో చదువుకున్నాం. లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది. నిజమైన ఆదరణ వాక్యము ద్వారా పొందుకోగలము అనే సత్యాన్ని గుర్తెరుగుదామండి. మనము సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంతేగాక ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, మరి అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపర్చునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పవిత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉందామండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నదని కొలస్సీ పత్రికలో చదువుకున్నట్లు దేవుని వాక్యము చేత ఆదరణ పొందుదాం. వాక్యం చేత నిత్యం భద్రపరచబడదాం. మరి మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడేటట్లు ఈ లోకంలో జీవించుదామండి. ప్రతిదినము ఆయనకి దగ్గరగా జీవించుదాం. ఆ దేవాది దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.